ఉన్నాయి అని చెప్పేసి. నిన్న సండే కదా, కొంచెం ప్రశాంతంగా ఉండి నైట్ త్వరగా తిని పడుకొని ఉంటారు. సో అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మరి మీరైతే గుర్తుకు రావాలి కదా మీ పర్సన్కి. గుర్తుకొచ్చినప్పుడు మీ మీ పైన థాట్స్ ఎలా ఉన్నాయి? కొంతమందికి రిప్లై వచ్చి ఉంటుంది, కొంతమందికి రాకపోయి ఉంటుంది, కొంతమంది వాళ్ళే వాళ్ళే చేసుంటారు, కొంతమందికి మీరు చేసిన రిప్లై రాదు, లేదు మోస్ట్లీ సండే కాబట్టి కొంతమంది చేసుండరు. ఓకేనా, చూద్దాం అసలు. ఖచ్చితంగా అయితే లేట్ నైట్ థాట్స్లో మీరైతే గుర్తొచ్చుంటారు. గుర్తొచ్చినప్పుడు మీ గురించి ఏం ఆలోచించారనేది చూద్దాం. సో ఇది జనరల్ రీడింగ్. మీకు ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే తీసుకోండి. మీ లైఫ్లో ఇది జరుగుతుంది అంటేనే ఇది మీ రీడింగ్. 50% మోర్ దెన్ 50% కనుక మీకు రెసినేట్ అవుతుందంటే ఇది తీసుకోండి. లేదు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. ఛార్జెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి. సో విశ్వ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లైక్ చేశారా మరి? ఇంకా చూద్దాం రీడింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ గురించి చెప్పండి. సారీ. ద వరల్డ్, 10 of Wands, Ace of Wands, Ace of Pentacles, the Star, Magician, Knight of Cups, Knight of Pentacles, Queen of Wands, Page of Cups. ఓకే, అన్ని కప్స్, వ్యాన్స్, మేజర్ ఐకాన్ కార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. సో కనిపిస్తుందా బాటమ్? కనిపించలేదు. సో లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ వచ్చేసి ఏంటి అంటే, నాకు ఇక్కడ మీ పర్సన్ లేట్ నైట్ అయితే కొంచెము ఏమంటారు, నాకు తెలిసి చాలామంది ఇక్కడ డివోర్స్డ్ పర్సన్స్ కల్పిస్తున్నారండి. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఏంటి అని అంటే, డివోర్స్డ్ పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, డివోర్స్ అయినా కాకపోయినా సపరేషన్లో ఉన్న ఒక పేరెంట్ కనిపిస్తున్నారు. ఓకే, ఆల్రెడీ మ్యారీడ్ బట్ కిడ్స్ ఉన్నారు, అండ్ సపరేషన్లో ఉన్నారు, ఆర్ డివోర్స్డ్ ఉన్నారు. సపరేషన్ అంటే విడివిడిగా ఉండడము, భర్తకి కానీ భార్యకి కానీ దూరంగా ఉండడము, పిల్లలు ఉండడము, లేదు అంటే డివోర్స్ అవ్వడము, లేదంటే సపరేషన్లో ఉండడం. ఇదైతే నాకు మెయిన్ మీ పర్సన్ అయితే ఇలా కనిపిస్తున్నారు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ కనుక మీ లైఫ్లో ఉన్నారు, లేదు సపరేషన్లో ఉన్నారు, కలిసి ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత లేదనమాట, అలాంటి పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు. సో లేట్ నైట్ ఏంటంటే మీ పర్సన్ ఏం ఆలోచించారంటే, తన లైఫ్లో అయితే ఒక సైకిల్ కంప్లీట్ అయిందండి. అంటే మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ డివోర్స్ పర్సన్ కనిపిస్తున్నారు కాబట్టి కొంతమంది లైఫ్లో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అనేది సైకిల్ కంప్లీట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ మధ్యలో ఒక గొడవలు కనుక అవుతుంటే ఆ గొడవలు ఎక్కువైపోయి వాళ్ళ మధ్యలో దూరం పెరగవచ్చు. అండ్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే, ఇంకా చాలు, నా వల్ల కాదు, నేను ఇన్ని రోజులు భరించాను, అండ్ ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఇప్పుడు ప్రశాంతత కోరుకుంటున్నారనమాట. ఇంకా డివైన్కి వదిలేసి ఇంకా నేను ట్రై చేసేంత వరకు ట్రై చేశాను, ఇంకా ఇది నా వల్ల కాదు, ఇది కంప్లీట్ చేసేస్తాను, మిగిలింది దేవుడికి వదిలేస్తాను అనేదైతే, అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే ఆ పెయిన్ఫుల్ సైకిల్ని అయితే వదిలేసి ఒక ప్రశాంతంగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి తన ప్రస్తుతం లీడ్ చేస్తున్న లైఫ్ అనేది చాలా బర్డెన్గా ఉంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లేదు అంటే తన జాబ్ చేస్తుంటే జాబ్లో రెస్పాన్సిబిలిటీస్, వాటన్నిటి మధ్యలో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా నా వల్ల కాదు, ఇక్కడ 10 of Wands, నెక్స్ట్ డే Ace of Wands వచ్చింది. సో అందుకే చెప్తున్నా ఏంటి అంటే, తన లైఫ్లో ఒక పెయిన్ఫుల్ సైకిల్ అనేది ఎండ్ అయింది. అది మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, లేదు అన్మ్యారీడ్ అయి ఉంటే, ఒక తన పెయిన్ఫుల్ సైకిల్, తను ప్రస్తుతం దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ సైకిల్ని అయితే కంప్లీట్ చేసేసి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ నా వల్ల కాదు అని చెప్పేసి కొద్ది రోజులు పక్కన పెట్టేసి ఒక ఏస్ ఆఫ్ వ్యాన్స్, ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ తన బర్డెన్ తన వల్ల కాక ఇంకా దాన్ని వదిలేసి నెక్స్ట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలని అనుకుంటున్నారు. ఎందుకనంటే తను ఇంకా తీసుకోలేకపోతున్నారు, తన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, తన పెయిన్ని కావచ్చు, తన లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అయితే తీసుకోలేక ప్రస్తుతం ఒక ఇంకా నా లైఫ్ న్యూగా స్టార్ట్ చేయాలి, అది కెరీర్ పరంగా కావచ్చు, లేదు ప్రస్తుతం తను ఉన్న జాబ్లో
చాలా బర్డెన్‌గా ఉంది. వర్క్ ఎక్కువుంది. ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువుంటుంది. సో, అదంతా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి జాబ్ మారడమా, లేదంటే అదే కంపెనీలో ఉండి టీమ్ చేంజ్ అవ్వడమా, ఏదో ఒకటైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కంప్లీట్ చేసేసి ఒక న్యూ స్టార్ట్ అయితే చేస్తున్నారు. న్యూ బిగినింగ్ చేస్తున్నారనమాట. లేదు అనంటే తన ప్రెజెంట్‌లో రిలేషన్‌షిప్‌లో చాలా బర్డెన్‌గా ఉంది అంటే, ఆ రిలేషన్‌షిప్‌ని వదిలేసి కొత్తగా మీతో ఒక న్యూ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి. మీ రిలేషన్‌లో అయితే ఒక న్యూ స్టెప్ తీసుకోవాలి. న్యూ బిగినింగ్ తీసుకోవాలి అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ ఆ తీసుకున్న స్టెప్ ఏంటి అనంటే లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. చిన్న స్టెప్పే కావచ్చు. చిన్న ఆఫరే మీకు ఇస్తుండొచ్చు. కానీ ఏంటంటే అది చాలా స్టెబిలిటీ ఉన్న ఆఫరు. మీతో ఒక ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్‌కి. సో, ఆ ట్రూ ఫీలింగ్స్‌తో ఒక స్టేబుల్ ఆఫర్ అనేది మీకు ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. ఎందుకు అనంటే మీ పర్సన్ ఒక స్పిరిచువల్ పాత్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మీ పర్సన్‌కి మీతో రిలేషన్‌షిప్‌లో హోప్ ఉంది. మీ రిలేషన్ ముందుకెళ్తుంది. నేను ఒక స్టెప్ తీసుకుంటే గనక ఖచ్చితంగా నేను నా లైఫ్‌ని, నా పర్సన్‌ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. ప్రస్తుతం మీరొక్కరే ఎఫర్ట్స్ పెడుతుండొచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లో. సో, ఇప్పటి నుంచి ఏంటి అనంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. నా పర్సన్‌ని కూడా నా లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. నా కెరియర్‌ని, నా లైఫ్‌ని మిమ్మల్ని అంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇద్దరిని మెయింటైన్ చేసుకోవాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న హోప్‌తో అయితే ఖచ్చితంగా ఉన్నారు. మీ రిలేషన్‌షిప్ ముందుకెళ్తుంది. దానికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్న హోప్ అయితే మీ పర్సన్‌కి ఉంది. అందుకే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం తనకేంటి అంటే తన లైఫ్‌లో చాలా ఎండ్ అయిపోయాయండి. అంటే తను ఇన్ని రోజులు ఏదైతే ఒక సైకిల్ ఉందో ఆహ్, అంటే ఏదైతే కావాలి అనుకున్నారో అవన్నీ ఏంటంటే ఇంక చాలు అనుకుంటున్నారు. ఇంక చాలు నేనింకా ఫేస్ చేసింది చాలు. అందుకే ఇదంతా ఇక్కడితో ఆపేసి నేనొక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను నా పర్సన్‌తో అని చెప్పేసి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ ఏంటి అనంటే మీరు తన లైఫ్‌లోకి రావాలి, తనతో ఉండాలి అని గట్టిగా కోరుకోవడం. అలాంటి మేనిఫెస్టేషన్‌తో అయితే ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. మీతో తన ఫీలింగ్స్ అనేది చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పైన ఉన్న ఫీలింగ్స్ కావచ్చు, లేదంటే ఇంకా మీకు దూరంగా ఉండడం కావచ్చు. అదంతా తట్టుకోలేక ప్రెజెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని మీ పైన ఉన్న ఎమోషన్స్‌ని గానీ, మీ పైన ఉన్న లవ్‌ని గానీ, లేదంటే మీతో ఎలా ముందుకెళ్ళాలి అనే తన ప్లానింగ్ కావచ్చు. ఏదైనా ఒక రొమాంటిక్ వేలో వచ్చి, ఒక ఎమోషనల్ వేలో వచ్చి మీతో తన ఫీలింగ్స్ అనేది చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ నాకు 2 యాక్షన్ కార్డ్స్ వచ్చాయి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందనమాట. సో, యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. వస్తారు ఖచ్చితంగా. అయితే మీకు చెప్తారు. మీ పైన ఉన్న ఫీలింగ్స్, తనెలా ఫీల్ అవుతున్నారు అనే ఒక ఎమోషనల్ వేలో మీకు చెప్తారు. కాకపోతే కొద్దిగా టైం కూడా పడుతుందండి. తన చేతిలో ఆఫర్ ఉంది. మీకివ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే తన ఫైనాన్సెస్ ఏవో బాలేవు. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ కావచ్చు, ఏస్ ఆఫ్ పెంటికల్స్ కావచ్చు, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రస్తుతం తన ఫైనాన్షియల్‌గా అంటే తను లైఫ్‌లో డబ్బు పరంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, తనేమనుకుంటున్నారంటే మీతో తన ఫీలింగ్స్ చెప్పాలి. తనేమనుకుంటున్నారో చెప్పాలి. కాకపోతే మీతో ఒక స్టేబుల్ లైఫ్ లీడ్ చేయడానికి మాత్రం టైం పడుతుంది. తన చేతిలో ఉన్న ఆఫర్ మీకివ్వడానికి మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ తన ఫైనాన్సెస్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. తన జాబ్‌ననేది క్లియర్ చేసుకోవాలి. ఓకే. మిమ్మల్ని తను చాలా అట్రాక్టివ్ పర్సన్‌గా చూస్తున్నారు. అందుకే మీ వైపు వస్తున్నారనమాట. చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎంత అట్రాక్టివ్ పర్సన్, ఎంత కాన్ఫిడెంట్‌గా కూర్చున్నారు. ఫస్ట్ తనకి వాల్యూ ఇచ్చుకొని, తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెరవేర్చుకోగల ఆ పర్సన్. తనకెన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒక కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళే పర్సన్ అనమాట. చాలా అందంగా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి బ్యూటీ చూసి మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు. చూసారు కదా! నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళిద్దరూ ఎలా వస్తున్నారో ఈ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైపు. అంత అట్రాక్టివ్‌గా చూస్తున్నారు. మీరంటే తనకి చాలా ఇష్టం. వెంటనే మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. కాకపోతే తన ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ దో తను ఫేస్ చేస్తున్నా కూడా మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే మీ పర్సన్‌కి ఇష్టం లేదు. అందుకే మీ వైపు వచ్చి ఒక ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేసి కొద్దిగా టైం తీసుకున్నా సరే మీతో అయితే ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. ఎందుకంటే యాక్షన్ కార్డ్స్ అనేవి 2 వచ్చాయి. మీతో ఒకవేళ మీ మధ్యలో ఏమైనా అంటే తనేమైనా బాధ పెట్టుంటే మీకు అపాలజీ చెప్పి, లేదు అంటే మీకు తనకి మీ పైన ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ నాకేంటి అంటే కమ్యూనికేషన్ కార్డ్స్ ఎన్నొచ్చాయి 1, 2, 3
ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇవన్నీ ఏంటంటే కమ్యూనికేషన్ కార్డ్స్ అండ్ న్యూ బిగినింగ్ కార్డ్స్ అనమాట. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండ్ మీ వైపు ఒక స్టెప్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు. వచ్చి యాక్షన్ తీసుకొని వచ్చి మీ పైన ఉన్న ఫీలింగ్స్ మాత్రం చెప్పడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ మీకోసం ఏంజిల్ గైడెన్స్ కూడా చూద్దాం. ఇక్కడైతే మీకు మీ పర్సన్తో కమ్యూనికేషన్ కనిపిస్తుంది అండ్ యాక్షన్ తీసుకుంటారు మీ వైపు. తన కెరీర్లో కూడా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. మరి ఏంజిల్స్ ఏం చెప్తున్నారు మీకోసం? థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని మా వ్యూయర్స్కి చెప్పాలి అనుకుంటున్నారు. సో ఇది ఎప్పట్లోగా జరగవచ్చు? టైమింగ్ చెప్పండి. నియర్ ఫ్యూచర్లో ఎంత టైం పట్టవచ్చు? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్కి వచ్చి తన ఫీలింగ్స్ తన ప్లానింగ్స్ చెప్పడానికి ఎంత టైం పట్టవచ్చు? మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? బీ అసర్టివ్, రిమైన్ పాజిటివ్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే, చూసారా? అంటే ఏంటి అంటే అంతా మంచి జరగబోతుంది. బీ అసర్టివ్ అంటే మీరు అలర్ట్గా ఉండి మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. యూనివర్స్ అనేవి మీకు కొన్ని సిగ్నల్స్ అనేవి పంపిస్తారు. ఏంజిల్స్ పంపిస్తారు. లైక్ ఫెదర్స్ కనిపించడము, అంటే ఏమంటారు, బర్డ్స్వి ఉంటాయి కదా ఫెదర్స్, ఈకలు అంటాం, అవి కనిపించడము. లేదు అంటే మీకు ఏమంటారు, నెంబర్స్ కనిపించడము, 111 కానీ 222 కానీ అండ్ రిపీటెడ్ నెంబర్స్ కనిపించడం. అవన్నీ కనిపించడం ఏంటి అంటే ఏంజిల్స్ మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వీలైనంత తొందరలో జరగబోతుంది. అందుకే అంటున్నారు బీ అసర్టివ్, చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. మీతో యూనివర్స్ ఏంజిల్స్ మీకు ఏదో ఒక క్లూనైతే ఇస్తారు. ఓకేనా? సో రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఫ్యూచర్లో దీనికన్నా బెటర్గా ఉంటుంది మీ లైఫ్ కానీ మీ రిలేషన్షిప్ కానీ. సో బీ పాజిటివ్ అనేది అయితే ఏంజిల్స్ చెప్తున్నారు. సో టైమింగ్ చెప్పండి ఏంజిల్స్, ఎంత టైంలో ఇదంతా జరగచ్చు? యు ఆర్ రెడీ. నియర్ ఫ్యూచర్లోనే అండి, రెడీగా ఉన్నారు మీ పర్సన్. చెప్పాను కదా ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు మీ సైడ్ వచ్చి యాక్షన్ తీసుకోవాలని. సో అందుకే ఏంజిల్స్ కూడా తను రెడీగా ఉన్నారు, రెడీగా వచ్చి అండ్ మీరు కూడా రెడీగా ఉన్నారు ఆ ఆఫర్ని తీసుకోవడానికి. మీ పర్సన్ అయితే వచ్చి మీతో ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే చేస్తారు నియర్ ఫ్యూచర్లో. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.